మే 12వ తేదీ హనుమాన్ జయంతి సందర్భంగా మార్కాపురం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న హనుమాన్ శోభయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని హనుమాన్ శోభయాత్ర విశ్వ హిందూ పరిషత్ హిందూ చైతన్య వేదిక కమిటీ సభ్యులు కోరారు. హనుమాన్ శోభయాత్ర సన్నాహక సమావేశం శనివారం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థాన కళ్యాణ మండపంలో నిర్వహించారు. సమావేశానికి కమిటీ గౌరవ సలహాదారులు హరిహరరావు, అధ్యక్షులు ఎస్ శ్రీనివాసులు, కార్యదర్శి గుంటకల్ సుబ్బారెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ మార్కాపురం పట్టణంలో సుమారు 5,000 మంది భక్తులతో కనివిని ఎరగని రీతిలో భారీ శోభయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. తర్లుపాడు రోడ్డులోని ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి శోభయాత్ర ప్రారంభమై పట్టణంలోని 4 మాడ వీధుల గుండా ఊరేగింపుగా సాగుతోందని వెల్లడించారు. అమ్మవారిశాల బజార్లో రాష్ట్రంలోని తొలిసారిగా ప్రముఖ భజన బృందాలతో ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆంజనేయ స్వామికి శ్రీరామనామ లిఖిత లక్ష తమలపాకుల అర్చన నిర్వహించిన అనంతరం శోభయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మార్కాపురం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల హిందూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. కార్యక్రమంలో శోభయాత్ర కమిటీ ఉపాధ్యక్షులు టి వెంకటేశ్వర రెడ్డి, మహిళా విభాగం ప్రతినిధులు గుంటక వనజాక్షి, ఖమ్మం రమణ, పిన్నక శివ, చంద్రశేఖర్, ముని, బాలాజీ, భాస్కర్, సుబ్బు, వీరారావు పాల్గొన్నారు.